ప్రైజ్ ది లార్డ్. యేసునామ స్మరణ అనే ఉదయకాల కార్యక్రమానికి మీ అందరికీ ఆహ్వానం అండి. ఈ ఉదయకాలం ఎలాగున్నారు? ఈరోజు నేను అరకు వ్యాలీలో ఉండి మీతో మాట్లాడుతున్నాను. ఈరోజు మన దేవుడు ఉదయకాలంన మనకు ఒక గొప్ప వాగ్దానము ఇస్తా ఉంటున్నాడు. లూకా సువార్త 10వ అధ్యాయము 19వ వచనం. ఇదిగో పాములను త్రేలను త్రొక్కుటకును శత్రు బలమంతటి మీదను మీకు అధికారం అనుగ్రహించి ఉన్నాను. ఏదియో మీకెంత మాత్రము హాని చేయదు. ఏదియో మీకెంత మాత్రము హాని చేయదు. నా జీవితంలో కూడా పాములన్నా త్రేలన్నా బలులన్నా చాలా భయం. కానీ దేవాది దేవుడు మనకు ఒక గొప్ప వాగ్దానం ఇస్తున్నాడు. ఏ విష పురుగులు కానీ, ఏ దుష్టత్వం కానీ, ఏ కీడు కానీ నీకు సంభవించకుండా దేవుడు శత్రు బలమంతటి మీద నీకు అధికారం ఇస్తున్నాడని దేవుడు సెలవిస్తూ ఉంటున్నాడు. మా చర్చ్లో ఒక అమ్మాయి ఉండిందండి, వైజాగ్లో ఉంటుంది. తన చెప్పిన సాక్ష్యం నేను పంచుకోవాలని ఆశపడుతూ ఉంటున్నాను. ఒక ఉదయకాలం తన తమ్ముడు బైక్ తీసి వెళ్తుంటుండగా వాళ్ళకి తెలియదు ఏంటంటే ఆ బైక్ వెనకాల కూర్చున్న అమ్మాయి వెనకాల ఒక పాము అక్కడ చుట్టుకొని ఉంది. అయితే ఎంతో దూరం ప్రయాణం చేశారు. ఆ పాము కూడా వారితో పాటు ప్రయాణం చేసింది. కానీ ఏ హాని జరగలేదు. వారు తీరా దిగిన తర్వాత అప్పుడు ఒకరు చెప్తా ఉంటున్నారు, మీ బైక్ మీద మీ సీట్ వెనకాల పాము కూర్చుందని చెప్పారు. అప్పుడు వారు ఆశ్చర్యపడిపోయారు. ఇంతవరకు ప్రయాణం చేశాము కానీ ఏ హాని జరగలేదు. అది భయంకరమైన పాము. అది కాటేసిందంటే 1 గంటలో చనిపోవాల్సిందే. కానీ నా దేవుడు గొప్ప కార్యం చేశాడు, మమ్మల్ని రక్షించాడని చాలా సంతోషం కలిగింది. నిజమే, ఇలాంటి సంఘటన జరిగినప్పుడు దేవుని రక్షణ లేకపోతే, దేవుడు మనకి శత్రువు మీద బలం ఇవ్వకపోతే ఖచ్చితంగా మనకు హాని జరిగేది. కాబట్టి ఆ పాము వారిని ఏం చేయకుండా భయపడేటట్టుగా దేవుడే చేశాడు. నాకంటే బలం ఎక్కువగా ఉన్నారని బిక్కుబిక్కుమంటుంది. అలాగే నీ జీవితంలో కూడా పాముల్లాంటి మరి శత్రువులు రావచ్చు, సాతానులు రావచ్చు, అపవాది వాడి బలమంతా ఉపయోగించి నిన్ను, నీ కుటుంబాన్ని, నీ జీవితాన్ని, నీ భవిష్యత్తుని పాడు చేయడానికి, నేను కాటేయడానికి పాపమనే పామును, పాపమనే శాపాన్ని మరి నిన్ను కాటేయడానికి రావచ్చు. కానీ దేవుడు అంటున్నాడు అది ఏమీ చేయలేదు, నీకెంత మాత్రం హాని చేయదు. ఎందుకంటే నేను నీకు వాటి బలం మీద అధికారం ఇచ్చున్నాను అంటున్నాడు. అదే అధికారంతో ముందుకు వెళ్ళిపోదాము. దేవా, నువ్వు నాకు ఇచ్చిన అధికారం బట్టి నీకు వందనాలు నాయన. ఆ అధికారం నేను వాడుకుంటాను. నేను పిరికిగా, నేను భయంగా నేను ఉండలేను. ఎందుకంటే నీవు నాకు బలం ఇచ్చా. చూడండి, విష పురుగులు కానీ, విష జంతువులు కానీ, విష పాములు కానీ మనల్ని ఏమీ చేయకుండా దేవుడు మనకు అధికారం ఇచ్చాడంటే ఏ శాపం కానీ, ఏ శత్రువు కానీ, ఏ శ్రమ కానీ మనం ఏం చేయకుండా దేవుడు వాటి బలం మీద మన బలముకి మనకి అధికారం ఇచ్చి ఉన్నాడు. కాబట్టి ఈ వాగ్దానం విన్న మీరు చిన్న ప్రార్థన చేస్తాను. కళ్ళు మూసుకోండి. ఎటువంటి కీడు రాకుండా దేవుడు మీకు బలం ఇచ్చునుగాక. ప్రార్థన. కళ్ళు మూసుకుందాం. పరిశుద్ధుడా, మహోన్నతుడగు తండ్రి, నాయన ఈరోజు మాకు ఇచ్చిన వాగ్దానం బట్టి నీకు వందనాలు. పాములను త్రేలను అయ్యా తండ్రి వాటి మీద నాయన ఐసే వాటి బలం మీద అధికారం ఇచ్చున్నాను చెప్పావు. అవి ఎంత మాత్రమే హాని చేయవని చెప్పావు నాయన. అవును ప్రభా తండ్రి, మా జీవితం ఏ పాటిది నాయన ప్రభా. నీ కంచ, నీ కాపుదల లేకపోతే నాయన ప్రభా అయ్యా చిన్న విష పురుగుకే చనిపోతా, చిన్న విష పురుగుకే నాయన కీడు జరగవచ్చు. కానీ నీవు నాయన మమ్మల్ని కాచి కాపాడుతున్న విధానం బట్టి నీకు వందనాలు నాయన ప్రభా. ఎగురుతున్న బాణాలే కావచ్చు, శ్రమలే కావచ్చు, శోధనలే కావచ్చు, వాటన్నిటి బలం మీద మాకు అధికారం ఇచ్చును సెలవిచ్చిన ఈ వాగ్దానం బట్టి నీకే స్తుతులు చెల్లిస్తూ యేసు పరిశుద్ధ నామమున అడిగి పెట్టుకొంచున్నాం తండ్రి. ఆమెన్. సో ప్రైజ్ లార్డ్ అండి. విన్నాం కదా, దేని విషయంలో భయపడకండి. ప్రతి శత్రువు, ప్రతి శ్రమ వాటి యొక్క బలం మీద దేవుడు నీకు అధికారం ఇచ్చాడు. కాబట్టి ఈరోజు ఈ వాగ్దానం విన్న మీరు కింద కమెంట్లో nothing can harm me, God has given me strength అని పెట్టండి. May God bless you. Have a blessed day. See you tomorrow. Until then, take care. Praise the Lord.